ప్రాన్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? అయితే ప్రాన్స్ కర్రీ చేసుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే ప్రాన్స్ని ఫస్ట్ ముందు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత వీటిల్లో సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ 2 యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ప్రాపర్గా వీటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సాల్ట్ టర్మరిక్ పౌడర్ అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇది మంచిగా దీనికి ముక్కలకి పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ప్రాన్స్ని దీనిలో బాండీలో ఆయిల్ వేడైన తర్వాత దీనిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇది బాండి చిన్నగా ఉన్నది కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసుకొని మరికొన్ని దీనిలోకి వేసి వీటిని ఫ్రై చేస్తానమాట. ఇవి కూడా సేమ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అవి 2 మిక్స్ చేస్తాను. 2 మిక్స్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? వీటిని మంచిగా ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక బౌల్లో తీసుకున్నవి కూడా అన్నీ మళ్ళీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు నేను వీటిని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్తో పాటు పుదీనా కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని కొంచెం ఉడికించాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకున్నాం. చిల్లీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. మసాలా వేసుకున్న 2 మినిట్స్కి లాస్ట్కి దించే ముందు ఫ్లేవర్ కోసం ఏం వేసుకోవాలంటే కొత్తిమీర వేసేసుకోవాలి. కొరియాండర్ లీవ్స్.
చూసారు కదా, ప్రాన్స్ కర్రీ రెడీ. టేస్టీ టేస్టీ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.